ఏపీఆర్టీసీ ఉద్యోగ సంఘాల ఐక్య వేదిక రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు కాకినాడ డిపోలో ప్రజా రవాణా ఉద్యోగులు జేఏసీగా ఏర్పడిన నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. బుధవారం ఆర్టీసీ ఉద్యోగులు ఎర్ర బ్యాడ్జీలు ధరించి తమ నిరసనను వ్యక్తం చేశారు. అనంతరం మధ్యాహ్న భోజన విరామ సమయంలో డిపో ప్రధాన గేటు వద్ద ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా జేఏసీ నాయకులు మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థను పరిరక్షించే దిశగా రాష్ట్ర వ్యాప్తంగా 2 రోజుల పాటు నిరసన ధర్నాలు చేపట్టినట్లు తెలిపారు. రాష్ట్రంలో ప్రవేశపెడుతున్న విద్యుత్ బస్సులను పూర్తిగా ఆర్టీసీఏ నిర్వహించాలని డిమాండ్ చేశారు. గతంలో మూసివేసిన డిపోలను తిరిగి ప్రారంభించి ప్రజలకు మెరుగైన రవాణా సేవలు అందించాలని కోరారు. పినాకిల్ సంస్థతో కుదుర్చుకుంటున్న ఒప్పందాలను ప్రభుత్వం పునఃసమీక్షించి విరమించుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఉద్యోగుల వేతనాల సవరణ కోసం వెంటనే ఏపీఆర్సీ కమిటీని నియమించి మధ్యంతర ఉపశమనం ప్రకటించాలని డిమాండ్ చేశారు. పెండింగ్లో ఉన్న డీఏలు, ఇతర బకాయిలను తక్షణమే చెల్లించాలని ప్రభుత్వాన్ని కోరారు. ధర్నా కార్యక్రమాన్ని ఉద్దేశించి జేఏసీ నాయకులు పి సత్యానందం, కె శ్రీనివాస్, చక్రం, డివి రావు, రాజు, పిఎల్ రాజు, అప్పారావు, వైఎన్ రాజు, పద్మ, శిరీష, ఏవి రావు, ఐ రవి, ఎస్ గోవిందు, ఎస్కే భాష, డిఎస్ వాసు, కేవి రమణ ప్రసంగించారు. కార్యక్రమంలో వివిధ ఉద్యోగ సంఘాల ప్రతినిధులు, పెద్ద సంఖ్యలో ఉద్యోగులు పాల్గొన్నారు. విలీనం చేశారు. ఎంప్లాయీస్ అందరినీ కూడా గవర్నమెంట్ ఎంప్లాయీగా గుర్తించారు. సరే, చాలా శుభపరిణామం. మరి ఈ ప్రభుత్వం వచ్చాక పోయిన ఆగస్టు 25 ఆగస్టులో శ్రీశక్తి పథకం ప్రవేశపెట్టడం జరిగింది. శ్రీశక్తి పథకం ప్రవేశపెట్టాక మరి నిజంగా మీరు స్త్రీలకి అది సిబ్బంది విషయం పక్కన పెడితే స్త్రీలకి మీరు ఏదో మొత్తం ఉచిత ప్రయాణం చేయాలని ఆలోచనతో శ్రీశక్తి పథకం పెట్టడం జరిగింది. శ్రీశక్తి పథకం పెట్టాక మరి సరిపడినంత జనం లేక, సరిపడినంత బస్సులు లేక, సిబ్బంది అయ్యే బస్సులతో అదే సిబ్బందితో మరి ఏ రకంగా తిప్పారన్నది గవర్నమెంట్ కూడా తెలుసు. మీరు రకరకాల ఆలోచనలు చేయడం కాదు, ఈ వేళ వరకు కూడా అలా ఎంతమంది డబుల్ డ్యూటీలు చేస్తే కానీ ఈ బస్సులు తిరగట్లేదు, ఎంతమంది ఎన్ని రకాలుగా దీని మీద ఎన్ని రకాలుగా పనిచేస్తే కానీ ఈ బస్సులు నడుస్తున్నాయి, ఎన్ని రకాలుగా దీన్ని కృషి చేస్తున్నారు అనేది గమనించాలి ప్రభుత్వం. ముఖ్యంగా ప్రభుత్వం గుర్తించాల్సిన అంశం ఏంటంటే ఏది ఎలా చేయాలన్నది. ఖచ్చితంగా ఈ శ్రీశక్తి పథకం అమలు చేయడానికి సిబ్బంది ఇదే బస్సులతో ఉన్న సిబ్బందితో బ్రహ్మాండంగా నడుపుతున్నారు. మరి అలాంటి సిబ్బందికి మీరు ఏ రకంగా చేశారు అంటే మరి నిజంగా ఈవేళ సరిపడిన సిబ్బంది కావాలి, సరిపడిన బస్సులు కావాలి. అది వదిలేశారు. అది వదిలేసి మరి విద్యుత్ బస్సులు అవి మళ్ళీ ప్రైవేట్ కంపెనీకి ఇవ్వటం, అసలు మన దగ్గర కొత్త బస్సులు కావాలని, సిబ్బంది కావాలని ప్రధాన డిమాండ్. అది వదిలేశారు. విద్యుత్ బస్సులు ఏ బస్సులు అయ్యి 25 సీట్లు ఉన్న బస్సు, 30 సీట్లు ఉన్న బస్సు, 35 సీట్లు ఉన్న బస్సులు 1,50,00,000 అట. ఆ 1,50,00,000 పెడితే నా దగ్గర బ్రహ్మాండంగా తిరిగి బస్సులు 120 మంది ఎక్కించుకునే బస్సులు 6 బస్సులు వస్తాయి. నీ దగ్గర 26 సీట్ల బస్సు కొన్ని డబ్బులు ఎట్టుకుంటే నా దగ్గర 6 బస్సులు వస్తాయి. 6 బస్సులు 120 మంది ఎక్కించి వెళ్ళొచ్చు. అది ఆలోచన రాదా? మీరు మాకంటే బాగా చదువుకున్న వాళ్ళు, ఎక్కువ ఆలోచన చేసే వాళ్ళు 24 గంటలు ఏం చేయాలని ఆలోచన. మేమంటే పని చేస్తాం, అసలు మేమైతే పని చేస్తాం, మాకు ఇచ్చిన టైము, మాకు ఇచ్చిన చేతనకి. మీరైతే ఏం చెయ్యాలని ఆలోచన చేస్తూ ఉంటారు కాబట్టి ఈ ఆలోచన మీకు రాలేదా? ఎంతమంది డబుల్ డ్యూటీలు చేస్తే కానీ బస్సులు తిరగట్లేదు. ఆల్రెడీ మనం 2020లోనే అయ్యాం, కానీ అప్పటి నుంచి కూడా అనుమతించాలి, కానీ అవేవి కూడా చేయట్లా. ఈరోజు ఇచ్చారు. ఎందుకు? వీళ్ళు ఇవన్నీ పెట్టుకుని గవర్నమెంట్ దగ్గరికి వెళ్తే ఇవన్నీ పెడితే మనకి తలంటి ఎత్తారా బాబు అని చెప్పి మన మేనేజ్మెంట్ వాళ్ళు ఈ రోజున ఇచ్చారు. ఇంకొకటి, మన ప్రమోషన్లో ఈ రోజున కోర్టు వంక చూసి ఇవ్వడంట్లేదు. కోర్టుకి దీనికి సంబంధం లేదు. వాళ్ళు వేసింది వేరే దానికి, దీనికి మనం చెప్పి నువ్వు ప్రమోషన్లు తీవయ్యా అంటే ఈ రోజున మన TA3లు తెస్తున్నారు. ఈ రోజున మన డిపోలో ఉన్న సత్యానికి, ఎంఎస్ఎన్ ప్రసాద్కి ఈ రోజున TA3లు వస్తున్నాయి. ఇవన్నీ కూడా మన విజయం, ఇవన్నీ కూడా మనం చేసాం కాబట్టి జరుగుతున్నాయి. రేపు కూడా మనం రాష్ట్ర కమిటీ 28వ తారీఖున కూర్చుంటున్నారు. ఈ ధర్నాలు అయిన తర్వాత మనం అన్ని ప్రభుత్వం ఏమైనా లొంగి మన సమస్యలు ఏవైతే ఉన్నాయో, ప్రధానంగా విద్యుత్ బస్సులు, ఈ విద్యుత్ బస్సులని మనమే నిర్వహించాలని చెప్పేసి మనం చెప్తున్నాం. మన చేత నిర్వహించి, అలాగే మనకి ఏదైతే రావాల్సిందో అయ్యారు, అలాగే డిఏలు, ఇంకా పోతే ఎన్కాష్మెంట్. ఎంత దారుణం అంటే 24 గంటలు పనిచేస్తున్నారంటే పోలీసు వాళ్ళు, అందుకని చెప్పి వాళ్ళకి ఇస్తున్నారు. కానీ అంతకన్నా ఎక్కువ కష్టపడుతున్నాడు ఇక్కడ ఆర్టీసీ కార్మికుడు. కష్టపడుతున్నా లేదా? కష్టపడుతున్నారు లేదా? మరి మనకెందుకెవరు? అందరికన్నా ఎక్కువ ఈ రోజున ఆర్టీసీ కార్మికుడు చేసే పని ఎవరూ చేయట్లేదు. అటువంటి ఆర్టీసీ కార్మికుడికి ఎన్కాష్మెంట్ ఇవ్వట్లేదు, అలాగే డిఏలు ఇవ్వట్లేదు, ఇంకా ఇవ్వట్లేదు.
మరి అవన్నీ చేస్తేనే మన కార్మికులకు ఓటు లభిస్తుంది. ఈ ధర్నాపూర్వకంగా ఏదైతే చేస్తున్నామో అవన్నీ కూడా మనం సంబంధించాలి. అలాగే ప్రభుత్వం ఏదైతే తీసుకొస్తున్న శ్రీశక్తి పథకం దాన్ని మనం ఇంప్లిమెంట్ చేస్తేనే అది సక్సెస్ అయింది. మీరు ఎవరో ఇంప్లిమెంట్ చేయకపోతే సక్సెస్ అవుతా తమ్ముడు. మనం అంతా గొడ్డులా కష్టపడి దొక్కు బస్సులు ఇవన్నీ ఇచ్చినా అవన్నీ చేసుకుని వాటిని మనం విజయవంతం చేస్తాం. అటువంటి మన ఆర్టీసీ కార్మికులు పక్కన పెడితే చూస్తూ ఊరుకోమని చెప్పేసి ఈ ధర్నాపూర్వకంగా తెలియజేస్తున్నాం. అలా రేపు ఇచ్చే విద్యుత్ బస్సులు కూడా మీరు పెడితే అది సిట్టింగ్ 25 సిట్టింగ్ వస్తుంది. ఈరోజు 50 సిట్టింగ్తో నడుస్తున్న బస్సు రేపు 25తో పెడితే మిగిలిన జనాలు ఏం చేస్తారు? ఒక్కసారి ఆలోచన చేయండి. మీరు ఆలోచన చేసి ఈ ఆర్టీసీ కార్మికులు ఎందుకు చేస్తున్నారు అని చెప్పి ఆలోచన చేసి మా న్యాయమైన కోరికలు తీర్చాలని చెప్పేసి ఈ ధర్నాపూర్వకంగా తెలియజేస్తూ